ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు అంటే భక్తుడైన దావీదు అంటున్నాడు, నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుంటాను అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు భక్తుడైన దావీదు మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటి అంటే, మన కన్నులతో పాపం చేయడం కాదు, మన చెవులతో పాపం చేయడం కాదు, మన శరీరంతో పాపం చేయడం కాదు, మన నాలుకతో కూడా మనం పాపం చేయలేని వారిగా ఉండాలి. ఈనాడు చాలామంది వారి నాలుకలతో పాపం చేసేవారిగా ఉంటున్నారు. నాలుకతో పాపం ఏంటి అని అనుకుంటున్నారా? నాలుకతో పాపం అంటే ఇతరుల్ని దూషించడం, అనవసరంగా ఇతరుల మీద కోపపడ్డం, నోటి మాటల ద్వారా ఇతరులకి నొప్పి కలిగించడం. కొంతమంది నాలుకల ద్వారా దూషపు మాటలు, బూతు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇతరుల్ని కించపరిచే మాటలు, ఇతరుల్ని హేళనపరిచే మాటలు, హెచ్చు మాటలు, ఇలాంటి అహంకారపు మాటలు, గర్వపు మాటలు మన నోట రాకూడదు. ఇవన్నీ పాపమే. మన నోట ఏ మాట ఉండాలి అంటే దేవుని మాట ఉండాలి. మన నోట దయగలిగిన మాట ఉండాలి, ఇతరుల్ని ఆదరించే మాటే ఉండాలి. మన నాలుకతో కూడా మనం పాపం చేయలేని వారిగా ఉండాలి. ఇదే దేవుడు ఆశిస్తున్నాడు. దావీదు దేవుని దృష్టికి బహు అంగీకారంగా, బహు ప్రియమైన భక్తిపరుడుగా జీవించాడు. ఎందుకు అంటే దావీదు తన నాలుకతో కూడా పాపం చేయకుండా ఉండునట్లు తన మార్గాల్ని జాగ్రత్తగా చూచుకున్నాడంట. ఈరోజు చాలామంది నేను దేవుని దృష్టికి ఇష్టంగా బ్రతకాలి, నేను దేవునికి బహు ప్రియంగా జీవించాలి అని ఆశపడతారు. కానీ వారి జీవితంలో ఉన్న చిన్న చిన్న పొరపాట్లను బట్టి కూడా దేవుడు వారిని బట్టి అసహించుకుంటాడు. వారి జీవితం దేవునికి అంగీకారంగా ఉండదన్న విషయాన్ని గమనించాలి. ప్రియ దేవుని బిడ్డ, ఇంతవరకు నా నాలుకతో నేను తిడితే తప్పేముంది, నా నాలుకతో ఇతరులను దూషిస్తే తప్పేముంది, నా నాలుకతో నేను ఇలా మాట్లాడితే తప్పేముంది అని అనుకుంటున్నావేమో. ఆ చిన్న నాలుకే ఎలా అయితే ఒక చిన్న నిప్పు ఒక పెద్ద అగ్నిని, మంటని ఎలాగైతే రాలుస్తుందో, అరణ్యాన్ని కాలుస్తుందో, అలాగే మన నాలుక కూడా అంట అగ్ని వంటిదంట, ఒక చిన్న నిప్పు వంటిదంట. అది కాస్త ఎన్నో కుటుంబాలను కూడా కూల్చేస్తుంది అన్న విషయాన్ని గమనించి మన నాలుకతో పాపం చేయకుండా ఉండునట్లు మన నోట నిండా దేవుని వాక్కుని నింపుకోవాలి. మన హృదయం నిండా దేవుని వాక్యాన్ని భద్రపరుచుకున్నట్లయితే మన నాలుకతో కూడా మనం పాపం చేయకుండా మన మార్గాల్ని జాగ్రత్తగా చూచుకుంటాం. కాబట్టి నాలుకతో పాపం చేయక నీ నాలుకతో దేవుని మహిమపరచు, దేవుని స్తుతించు.